శ్రీకాకుళం జిల్లాలో డాక్యుమెంట్ రైటర్లు నిరసనలు చేశారు. జీవో నంబర్ 396 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవోతో తరతరాలుగా డాక్యుమెంట్ వృత్తిని నమ్ముకున్న రైటర్స్ పొట్టకొట్టొద్దంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా శ్రీకాకుళం ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. 96 రద్దు చేయాలంటూ శ్రీకాకుళం జిల్లా సబ్ రిజిస్టర్ ఆఫీసర్ వద్ద డాక్యుమెంట్ రైటర్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని అసలు వీళ్ళ ఎందుకు ఈ జీవో 396 రద్దు చేయాలి, వీళ్ళ తాలూకా ఇబ్బందులు ఏమిటి, అసలు జిల్లాలో ఎంతమంది డాక్యుమెంట్ రైటర్స్ ఉన్నారు, వీరికి అనుబంధంగా ఎంతమంది వీళ్ళతో వర్క్ చేస్తున్నారు అన్న అంశాన్ని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎందుకు 396 రద్దు చేయాలి, దీనివల్ల మీకు ఏమిటి ఇబ్బంది? ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా సరే ఆలోచించే చేస్తుందని అంటారు. దీనిపై మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. అంటే ఈ ఆర్ఎస్కే ఎవరు రాసినా సరే డాక్యుమెంట్ అనేది రాయడానికి మనిషి అంటూ ఉండాలి కదండి. అలాంటప్పుడు ఎలాగ మీకు ఇబ్బంది అవుతుందని మీరు అనుకుంటున్నారు? వాళ్ళ ఆర్ఎస్కేలో 7 కౌంటర్లు ఓపెన్ చేసి దస్తావేజ్ రాయటము, స్టాంప్ పేపర్లు అమ్మటము, పీడీ చేయడము, చలానాలు తీయడము, అన్ని పనులు అక్కడ చేస్తామని చెప్తున్నారండి. దానికోసం 2000 రూపాయల ఫీజు కట్టేస్తే వాళ్ళే అన్ని చేస్తారని చెప్తున్నారు. దీనివల్ల మా ఉపాధికి ఇబ్బంది అని చేస్తున్నాం. అంటే ఇప్పుడు జిల్లాలో ఎంతమంది ఉన్నారు, దీనికి అనుబంధంగా ఎంతమంది మీతో పనిచేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి వాళ్ళందరూ మీతో కలిసి వస్తున్నారో లేదా? వస్తున్నారు. చెప్పండి. ఈ జిల్లాలో 13 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయండి. ఇంచుమించు 600 మంది దస్తావేజ్ లేఖరులు ఉన్నారు. ఒక్కో లేఖరి పని ఒత్తిడి బట్టి 3 నుంచి 4 అసిస్టెంట్స్ ఉన్నారండి. వీళ్ళకి కనుక్కొనే స్టాంప్ వెండర్లు ఉన్నారు. వీళ్ళందరూ అభివృద్ధి పోద్దని మేము ఇచ్చేస్తాం. సరే, అలాగే ఇది మీ యాక్చువల్గా సబ్ రిజిస్టర్ ఆఫీస్లోని మీరు పెన్ డౌన్ చేశారు. ఇప్పుడు అన్ని రిజిస్ట్రేషన్లు ఆగాయా, లేదంటే ఎవరైనా సరే రిజిస్ట్రేషన్కి వచ్చి వాళ్ళు ఏంటి డైరెక్ట్గా రాసుకొని ముందుకు వెళ్తున్నారా? బ్యాంక్ మోర్టగేజీలు, బ్యాంక్ రిలీజ్ డీడ్లు బ్యాంక్ వారే తయారు చేసి ఇస్తుంటారు కనుక వాళ్ళు మాత్రమే ఆ దస్తావేజులు మాత్రమే రిజిస్టర్ కాబడుతున్నాయి జిల్లాలో అండి. దస్తావేజు రాసి స్వయంగా రాసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకునే దాఖలాలు లేవు. సార్ చెప్పండి సార్, ఏంటి పరిస్థితి అసలు? మేమైతే శ్రీకాకుళం జిల్లా దస్తావేజ్ లేఖలు అందరం ఏకతాటిగా 396 జీవోని ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే, ప్రభుత్వమే 396 జీవో తెచ్చి ప్రైవేటు సంస్థలు వాళ్ళే సమకూర్చి దస్తావేజీ లేఖలు ప్రమేయం లేకుండా దస్తావేజులు తయారు చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ జీవోని తెచ్చారు. కాబట్టి ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి, ఎన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఈ దస్తావేజ్ లేఖలతో వృత్తి మీద అందరూ ఆధారపడి ఉన్నాము. అటువంటి వాళ్ళందరూ వాళ్ళకి కొనసాగింపుగా కొంతమంది చేయంతో వస్తున్నాం ఇప్పటికి కూడాను. మా బ్రతుకు అయితే కక్షిదారులు ఇచ్చినటువంటి పారితోషికంతో మేము దస్తావేజ్ లేఖలు ఇంతవరకు బ్రతుకుతున్నాం. ప్రభుత్వం ఏంటంటే అదనంగా 3000 2000 పెట్టి ప్రైవేటు వ్యక్తులను పెడుతుందట. దానికి మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మేము పూర్తిగా రోడ్డును పడి ప్రభుత్వం ఏమో నిర్ణయించినటువంటి వ్యక్తులనేమో ఇక్కడ చోదించుకుంటే మరి మా బ్రతుకు ఏమవ్వాలి? దానికి వ్యతిరేకంగా మేము చేస్తున్నాం తప్ప మాకు ఎటువంటి స్వార్థం ఇంకోటి కాదు. ప్రభుత్వానికి కూడా వ్యతిరేకం కాదు. మేము ఆ జీవోని రద్దు చేసుకొని ఇప్పుడైనా సరే గవర్నమెంట్ మార్కెట్ వాల్యూకే స్టాంప్ డ్యూటీ కడతాం. వాళ్ళు చేసినా అదే కడతారట. కానీ మాకు వద్దు అంటారు. అది మా తాలూకా ఉద్దేశం ఈ పెన్ డౌన్ చేయడం కారణం కాదు. అదే విషయం మీరు ప్రభుత్వానికి కూడా మీ పెద్దలు కానీ వీళ్ళందరూ కానీ వెళ్ళి ఆ ప్లేసుల్లో మాకు ఇవ్వండి అని చెప్పేసి మీరు అడిగే అవకాశాలు ఉన్నాయన్న మా రాష్ట్ర సంఘం కూడా వాళ్ళకి మాట్లాడింది. మా జిల్లా సంఘం నుంచి ఒక్కొక్క సభ్యులు వెళ్ళారు. రాష్ట్ర సంఘం కూడాను, రాష్ట్ర సంఘం కూడా పెద్దలతో డిపార్ట్మెంట్ మన కన్సల్ట్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ మినిస్టర్ గారితో అలాగే సీఎం గారు ఎవరితో మాట్లాడేమని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు బాగట వరకు దాన్ని ఇంతవరకు ఎటువంటి చర్య వాళ్ళు తీసుకోలేదు. అందుకనేసి మేము కూడా ఈ నిరసన, ఈ పెన్ డౌన్ నిరసన అనేది ముందుకు తీసుకెళ్లి కార్యక్రమం ఇంకా చెయ్యాలని చూస్తున్నాం తప్ప మేమైతే విరమించుకొని చేయాల్సిన కాదు. లేకపోతే ఇంకోటి ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా మాట్లాడడం కాదు. మా తాలూకా వృత్తికి పూర్తిగా ఇబ్బంది పడతాం, మేము రోడ్డు పడతాం. కాబట్టి ఈ 396 జీవోని రద్దు చేసుకుంటే మంచిదని మేము తలుస్తున్నాం. ఇది విన్నారు కదా, 396 జీవోని రద్దు చేయాలి. ప్రైవేట్ అది కూడా ఇంకా 2000కి 3000కి ఒక ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు చేస్తున్న పనినే మేము ఇప్పుడు చేస్తున్నాం. వాళ్ళు ఎంత సమయంలో చేస్తారో అదే సమయంలో మేము చేస్తున్నాం కదా. మమ్మల్ని ఎందుకు పొట్టకట్టాలని చెప్పి చూస్తున్నారు? మీరు ఒకసారి పునరాలోచించుకొని ఆ 396 జీవోని రద్దు చేయాలని వీళ్ళందరూ కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని డాక్యుమెంట్ రైటర్స్ సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM TV, శ్రీకాకుళం.